ఈరోజు భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది. దీని అందరూ దేశంలో చాలా మంది యాక్టర్లు ఇది చేయడం రాంగ్ అన్నారు. మీరేమంటారు? రాంగ్ ఏముంది, వాళ్ళు తప్పు చేశారు కదా, రాంగ్ ఎందుకు అవుతుంది అంటే దాన్ని చేసే బదులు సైలెంట్గా అయ్యి ఇద్దరి మధ్య చర్చలు శాంతియుతంగా చేయొచ్చు కదా అన్నారు. దానికి రమ్మనమని ఆ దేశ ప్రధాని అడిగాడు కదా. అవును, ఆ దేశ ప్రధాని మనం డైరెక్ట్ గా అడగట్లేదు, వేరే దేశ విదేశాలకు వెళ్ళి వాళ్ళతో చర్చలకు రమ్మనమని ఈ యుద్ధాన్ని ఆపేయమని అడుగుతున్నాడు. కానీ కార్గిల్లో ఉన్నటువంటి మీ సైనికులకు చెప్పి ఆపేసుకుంటే ఆగిపోతుంది. మీ సైనికులు సైలెంట్ అయిపోయారనుకో, మా సైనికులు సైలెంట్ అయిపోతారు. మీ సైనికులు రెచ్చిపోతే ప్రతీకార వాంఛను తీర్చుకోవాలి, రివెంజ్ తీసుకోవాలని మీ సైనికులు వస్తే మా సైనికులు ఊరుకోరు. ఎందుకనంటే అక్కడ చప్పుడు వస్తేనే ఇక్కడ చప్పుడు వస్తుంది. ఇప్పుడు రెండు సౌండ్ వచ్చింది రాలేదే అంటే అవతల సైడ్ నుంచి ఏదైనా స్టార్ట్ అయితేనే యువతల సైడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అనవసరంగా 28 మంది అమాయకులు ప్రాణాలు తీశారు. సరదాగా టూరిజం చూద్దాం అనుకొని వచ్చినటువంటి కొత్త జంటల ప్రాణాలు తీశారు. ఒక ఆడపడుచు పసుపు కుంకాలు తుడి చేసేసారు. ప్యాంట్ ఇప్పి దారుణంగా కాల్చి చంపారు. ఇవన్నీ ఎక్కడ మర్చిపోతాం, ఏమని మర్చిపోతాం? చిన్న వయసులో ఉన్నటువంటి యువకులు సైతం మేమున్నామంటూ మా ఇండియా తరపు నుంచి వెళ్ళి ఫైట్ చేస్తున్నారు. ఇది మేము కూడా ఖండిస్తున్నాం. ఎందుకనంటే మా చనిపోయిన జవాన్లే కానీ, చనిపోయినటువంటి అమరవీరులనే కానీ మేము తీసుకురాలేము. ఆ తల్లుల కడుపు కోతలను మేము తీర్చలేము. ఆ ఇళ్ళకి పసుపు కుంకాలనే కానీ, ఆ ఇళ్ళకి తోడు నీడలనే కానీ మేము తెచ్చివ్వలేము. కానీ ప్రగాఢ సానుభూతి మాత్రమే తెలియజేయగలం. ఇంతకు మించి మేము వాళ్ళకి ఓదార్పునివ్వగలం, ఇంతకు మించి నిట్టూర్పుని చేయగలం, ఇంతకు మించి మేమేం చేయలేం. కానీ ఏంటంటే వాళ్ళు కాళ్ళు ఇవ్వకుండా ఉన్నట్లయితే మేము సైలెంట్గా ఉండేవాళ్ళం. ఇన్నాళ్ళు సైలెంట్గా లేమా? అలాగే ఉండొచ్చు కదా. పడుకున్న సింహాన్ని ఎందుకు లేపి కన్నించుకోవాలి? సింహం సైలెంట్గా ఉందేనా? పంజాబ్ విసిరితే ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నారుగా. మీరు ఆపితే ఊపిరి ఆపేస్తానని ఒకడు, ఇంకొకటేంటి మోడీని ఇండియాని నిన్ను లేపేస్తానని ఇంకొకడు. ఏంటి మీ వ్యాఖ్యలేంటి, మీ సవాళ్ళు ఏంటి, మీరేంటి? మా ఇండియా మొత్తం వచ్చేలా కొట్టుకుపోయిద్దా మీ పాకిస్తాన్ మీద? అటువంటి మీరు మా ఇండియా మీదకి సవాలు విసిరి మమ్మల్ని చంపేస్తాం, మమ్మల్ని లేపేస్తామని మాట్లాడేదాకా వచ్చారా? సరే రండి చూసుకుందాం. ఇప్పటికే మీ పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులతో చాలా ఇబ్బందులు పడుతుంది. విదేశాల నుంచి బిచ్చమెత్తుకుంటుంది. అయ్యా మాకు కంపెనీలు ఇవ్వండి, మాకు వడ్డీలు ఇవ్వండి, మా పాకిస్తాన్ ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతుందని. ఎందుకంటే బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం ఏముంది? ఇండియాతో రద్దు చేసుకొని రాజీకి రండి. మీ దేశం బాగుంటుంది, మా దేశం బాగుంటుంది, మీరు బాగుంటారు, మేము బాగుంటాం. అంతేగాని ఊరికే మాటల యుద్ధాలు, మనుషుల యుద్ధాలు చేసుకుంటే మాటల యుద్ధాలతోటి పగలు ప్రతీకారాలు పెరుగుతాయి, మనుషుల యుద్ధాలతోటి ప్రాణాలు పోతాయి. ఇది తెలుసుకొని ఎవరికి వాళ్ళు సైలెంట్ అయితే బాగుంటుంది. ఓ పాకిస్తానీయుడటువంటి ప్రధానమంత్రి నీకే చెబుతున్నా, ఇకనైనా ఆ దేశాన్నో ఈ దేశాన్నో డబ్బులు మనం దిచ్చు పెట్టుకోవడం కాదు. ఆ దేశం నుంచి మమ్మల్ని రక్షించమని అడగండి, రాజీకి రమ్మనమని అడగండి. రాజీకి వస్తారు. రాజీకి వస్తే ఈ యుద్ధం అనేది ఆగిపోతుంది, ఈ యుద్ధం అనేది సమాప్తం అవుతుంది. మేము బాగుంటాం, మీరు బాగుంటారు. ఆడపడుచులు ఏడుస్తున్నారు రా మీ పాకిస్తాన్లో, చంపేస్తున్నారు మమ్మల్ని అని యాంకర్లు ఏడుస్తున్నారు రా. వాళ్ళ ఏడుపులు చూస్తుంటే మా ఇండియన్కి ప్రతి ఆడపడుచుకి కళ్ళమ్మటి నీళ్లు, కడుపులో పేగులు కదిలిపోతున్నాయి. ఇంతటి దుర్మార్గంగా ఎలా పుట్టారా మీరు? మీకు అమ్మ కడుపున పుట్టాలా? మీరు నాన్న పెంపకంలో పెరగలా? అక్క అదేవిధంగా యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు, ఇంకా అంబటి రాయుడు గారు వీళ్ళందరూ ఏమన్నారంటే యుద్ధం చేయడం దేనికి, ఆపేయచ్చు కదా, శాంతియుతంగా మాట్లాడచ్చు కదా, అది టైం వేస్ట్ అంటున్నారు. మీరేమంటారు అక్క వాళ్ళ మీద? అంటే మన దేశంలో ఉండేవాళ్ళు, అంటే మన దేశంలో ఉండేవాళ్ళు అన్నారు కదా. సరే మీ మాటకే ఏకీభవిద్దాం. అంబటి రాయుడు గారా, అంబటి రాంబాబు గారా, లేదా ప్రకాష్ రాజ్ గారా, మీ మాటకే ఏకీభవిద్దాం. వాళ్ళు అలా రావట్లేదు కదా. వాళ్ళు వస్తే మనం కూడా వెళ్దాం, రాజీకి వెళ్దాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం, యుద్ధాలు అన్నీ క్లోజ్ చేసుకుందాం. వాళ్ళ బ్రతుకులను వాళ్ళని బ్రతకనిద్దాం, మన బ్రతుకులు మనం బ్రతుకుదాం. కానీ వాళ్ళు రాజీకి రావట్లేదు. రివెంజ్, ప్రతీకారం అనే ఒక పగతో రగిలిపోతున్నారు. ఈ పగతో రగిలిపోతూ యువతల దేశస్తులు ప్రాణాలు తీస్తున్నారు. మీ ముస్లిమ్స్ వాళ్ళు మా ఇండియాలో కొన్ని వేల కొద్దీ ఉన్నారా. వాళ్ళని మేము ఎవరిని చంపట్లేదు. మేము కలుషితం లేకుండా భాయ్ అనుకుంటా బ్రతుకుతున్నాం. మీరేం చేశారు? ఒక ఇండియన్ వాదిని ప్యాంటు ఊడదీసి ఈడు ముస్లిమా హిందువా అని అక్కడ కాల్చి చంపిన మూర్ఖుడు రా మీరు. మీ దేశానికి మా దేశానికి ఇటువంటి ఇది ఉంటుంది అంటే, ఇటువంటి ఇదంటే అభిమానం ఉంటుంది, ఏంటంటే దయాదాక్షిణ్యాలు ఉంటాయి, ప్రేమానురాగాలు ఉంటాయి.
ఇవన్నీ విడిచి అమ్మ కడుపును పుట్టామనే విచక్షణ జ్ఞానం మరచి మీ లెక్క పశువులాగా మేము ఎగబడం. అక్క యుద్ధం చేయడం వల్ల మరి పాకిస్తాన్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళ పరిస్థితి అంటే ఎక్కడ పడితే అక్కడ బాంబులు చేస్తున్నారు. మరి వాళ్ళు ఏంటంటే పాపం బాధపడుతున్నారు కదా, కాపాడండి అని. అంటే ఇప్పుడు మనం చేసిన తప్పు అంటారా రైట్ అంటారా? మనం చేసిన తప్పు కాదు, వాళ్ళు అరే ఇండియా నుంచి చక్కగా పెళ్లి చేసుకుని కొత్త జంట 14 రోజులు కాలేదు ఆ జంట ఇండియా నుంచి వెళ్ళి సరదాగా కాశ్మీర్ చూద్దామని వెళ్తే ప్యాంట్ ఇప్పి చంపేశారు కదరా. ఇది ఎంత దౌర్భాగ్యం రా, ఇది ఎంత దుర్మార్గం రా. మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియక మేము బాంబులు వేస్తున్నాం, కానీ మీరు అట్లా కాదు, తెలిసి 28 మందిని నిర్దాక్షిణ్యంగా చంపారు. అక్కడే మొదలైంది, అక్కడే లేపి తన్నించుకున్నారు మీరు. పడుకున్న పులి అనే దానిని, పడుకున్న సింహం అనే దానిని లేపి తన్నించుకోవడం అంటే ఇలాగే ఉంటుంది. ఏం చేశారా అమాయకులు మిమ్మల్ని, ఏం పాపం చేశారా వాళ్ళు మీకు? ఏం ద్రోహం చేస్తే 28 మందిని చంపి ఇప్పుడు 100ల సంఖ్యలో ప్రాణాలు లేపేస్తున్నారా మీరు? అంటే ఇప్పుడు పాకిస్తాన్ మొత్తాన్ని చంపడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు, కరెక్ట్ అని మేము అనము. వాళ్ళవైనా ప్రాణాలే, మావైనా ప్రాణాలే. మా జోలికి మీరు రావద్దు, మీ జోలికి మేము రాము. ఏ దేశం పోయి ఏ దేశ ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకొని మా ఇండియా ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరకు వచ్చి రాజీకి వస్తారో రండి, మేము రాజీకి వస్తాం, రావని మేము చెప్పాం. మా దగ్గర దయ, దాక్షిణ్యత, ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి మా దగ్గర. మీ దగ్గర అటువంటివి లేవు కనుకనే మీరు స్కూల్లో పిల్లలతో సహా ఇండియా మీద ప్రతీకార వాంఛని, రివెంజ్ని తీర్చుకునేలా పెంచుతున్నారు. కానీ మేము మా స్కూల్లో, మా ఇండియన్ కంట్రీలో ఏ పిల్లలకి ఏ స్కూల్లో పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకున్నాను మేము నేర్పిస్తలేదు. మరి అయితే ఇప్పుడు ఆ పాకిస్తాన్లో పాపం పరిస్థితి బాగానే వాళ్ళు యుద్ధం చేయని వాళ్ళు అంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు ఉండాలా పోవాలా? మీ ప్రధానికి చెప్పుకోండి, మా మోడీకి చెప్పుకోండి అని అన్నారు కదా. మీ దేశ ప్రధానికి మీరు చెప్పుకోండి, మా మోడీకి మేము చెప్పుకున్నాం, మా మోడీ మాకేం చేయాలో అది చేస్తున్నాం. మరి వాళ్ళు వెనకపోతే మీ ప్రధానికి మీరు చెప్పుకోండి. ప్రధాని లైన్ లో ఉన్నాడు కదా, కార్గిల్ లో చేస్తున్న సైనికులు లైన్ లో లేరు. వినకపోతే మీ దేశం మీరే నాశనం చేసుకుంటారు, మీ దేశంలో ప్రజల ప్రాణాలు మీరే తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఆ దేశం వదిలి వాళ్ళు వేరే దేశం పారిపోవాలంటారా? పారిపోకర్లేదు, పారిపోమని మేము చెప్పాం. మరి ఎక్కడ పోవాలి? మళ్ళీ చంపుతుంటే రాజీకి రా. అదే అక్క ఇప్పుడు పేదవాళ్ళు వచ్చి రాజకీయాలు చెప్పిన ఎండరు కదా, ప్రధానికి వ్యతిరేకం అవ్వండి. మీ దేశ నాయకుడు ఎవరైతే ఉన్నాడో అతనికి వ్యతిరేకం అవ్వండి, వాడిని ఆపండి. ఇక్కడ రాజకీయ ఇక్కడ కార్గిల్ లో యుద్ధాలు ఆగిపోతాయి. తప్పదు. అంటే ఇప్పుడు బతకాలంటే మీ దేశం మీ దేశ ప్రజల ప్రాణాలు మీరు కాపాడుకోవాలి. పిల్లలు, పెద్దలు, తల్లులు, చిన్నలు అందరూ కలిపి బతికి ఉండాలి అంటే మీ దేశ ప్రధానిని మీరు వెళ్ళండి, మీ దేశ ప్రధానికి మీరు చెప్పుకోండి. మా మోడీకి మేము చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నారు చెప్పుకోండి అన్నారు, చెప్పుకున్నాం. కానీ మీరు కూడా అలాగే మీ దేశ ప్రధానికి ఈ యుద్ధాలు వద్దు, ఈ కొడవలు వద్దు, ఈ పోరాటాలు వద్దు, ఇవేమీ వద్దయ్యా, మా దేశంలో మేము బ్రతుకుతాం, బ్రతకడానికి మించింది ఇంకా మాకేమీ వద్దు, ఒక కాశ్మీర్ కూడా వద్దని దండం పెట్టి తప్పుకుంటే ఎవరి ప్రాణాలు వాళ్ళకే ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు మరి పాకిస్తాన్కి చైనా మిగతా దేశాలు కూడా కొన్ని సపోర్ట్ ఇస్తున్నాయంట. మరి మన భారతదేశానికి ఏ దేశం ఇవ్వట్లేదు, మరి మీరేమంటారు? అంటే చైనా దేశం వాళ్ళకి ఇస్తుందంట ఎక్కువ శాతం. ఇంకో దేశం ఇస్తుంది. చైనా దేశం కూడా చిన్న దేశం రా పిచ్చోడా. ఇండియా దేశంతో పోలిస్తే జనాభా చైనా దేశం కూడా చాలా చిన్న దేశం, ప్రజల సంఖ్య తక్కువ. కనుకనే అక్కడ వాళ్ళు మన దేశం నుంచి జనాల్ని పిలిపించుకొని ఉద్యోగాలు చేపించుకొని మన వాళ్ళ మీద బ్రతుకుతున్నారు వాళ్ళు. ఇంకా ఆ లెక్కని చెప్తే మన ఇప్పుడు ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు మనోడు కదా ఉంటారు, ఎక్కడైనా అమెరికా అయినా ఎక్కడైనా ఇండియానే ఎక్కువ. ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కంటే కూడా 1-2 ఎక్కువ ఉండొచ్చు, కానీ మన ఇండియా అగ్రస్థానంలో ఉంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయడం కరెక్ట్ అంటారు, అంతేనా? కరెక్ట్ అని నేను అనను. ఎందుకు ప్రాణాలు అనవసరంగా పోగొట్టుకోవడం, ఇప్పటికైనా రాజీకి రమ్మంటున్నా. ఓకే. అంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు జరిగిన దానికి అన్ని ఆపేసి ఆ పాకిస్తాన్ ప్రధాని మన భారతదేశానికి వచ్చి రాజీ రావాలి. అయ్యా తప్పైందా? లేదా అక్కడ నుంచైనా యుద్ధం ఆపేద్దాం, కలిసి ఉందాం. నువ్వు మా దేశానికి వస్తే నేను చంపేస్తాను. ఇప్పుడు మళ్ళీ కలిసి ఉందాం అంటే వాళ్ళు కలిసి ఉందాం అంటే కలిసి ఉందాం, కానీ కలిసి ఉందాం అని ప్రతీకార వాంఛకి రావద్దు, పాత కక్షలు లేపుకు రావద్దు, రివెంజ్ తీర్చుకోవద్దు. కలిసి ఉందాం అంటే కలిసి ఉందాం, కాదని మేము చెప్పాం. కానీ ఫస్ట్ బుర్రతో ఆలోచించి యుద్ధాన్ని ఆపుకోరా ఓ పాకిస్తానీడా, యుద్ధాన్ని ఆపుకుంటే కలిసి ఉందాం అని అంటే మీరేమంటారు? ఓకేనా? మీకు ఉందామంటే కలిసి ఉందాం, కానీ యుద్ధానికి వస్తే మేము వదిలిపెట్టాం. ఓకే అక్క, థ్యాంక్ యూ. రైట్.